డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలి అనుకునే అంశం, జగన్మోహన్ రెడ్డిది మరొక కోవర్ట్ ఆపరేషన్ ఫెయిల్ అయింది. ముద్రగడ పద్మనాభాన్ని ఇప్పుడు డైరెక్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొని ఇక కాపు ఓట్లకి ఎరవేసే కార్యక్రమాలు అవన్నీ ముమ్మరంగా సాగిపోవటానికి ఈరోజు ముద్రగడ పద్మనాభం ఇంటికి మిథున్ రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వెళ్ళి కలిశారు. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ వచ్చి ముద్రగడ పద్మనాభాన్ని కలుస్తాడు, ఆయన జనసేన పార్టీలో చేరతాడనో, టీడీపీ వాళ్ళతో మాటలు జరుపుతూ ఉన్నాడనో ఇలాంటివన్నిటివి బయటకు వచ్చాయి. కానీ హరిరామ జోగయ్య కానీ ముద్రగడ పద్మనాభం కానీ యాక్చువల్గా జనసేనలోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ని తమ చెప్పు చేతల్లో పెట్టుకుని తమ ఆడించినట్టల్లా ఆడే విధంగా మారుద్దాము అనేది వాళ్ళకున్న ఎక్స్పెక్టేషన్. అయితే వాళ్ళని ఎలాగైనా వాడి పవన్ కళ్యాణ్ని ఒక నిర్వీర్యం చేసే వ్యక్తిగా చేయటం కానీ, లేకపోతే అత్యధికంగా సీట్లు తీసుకొని తమ వైపు అంటే అటు టీడీపీ క్యాడరు కొంత అసంతృప్తిలో ఉండి ఈ జనసేనకు ఓటు టర్న్ ఆఫ్ కాకపోతే వైసీపీ లాభపడే విధంగా ఒక ఆపరేషన్కి ప్లాన్ చేసినట్టుగా కొంత సమాచారం బయటకు వచ్చింది. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ వాళ్ళది ఎవరిది అంటే ఈ సీట్లు తీసుకునే విషయంలో హరిరామ జోగయ్య రాసిన లెటర్ కానీ, ముద్రగడ పద్మనాభాన్ని కలవటం కానీ ఏమీ చేయకుండానే 24 సీట్లతోటి పొత్తు ఖరార్ అని చెప్పగానే ఇక ఒక్కొక్క దొంగ బయటకు రావటం మొదలుపెట్టాడు. అసలు కోవర్ట్ ఆపరేషన్స్లో జగన్మోహన్ రెడ్డి ఎంత దిట్ట అనేది నేను ఈ వీడియోలో మీకు వివరించబోయే ముందుగా కుండబద్దల ప్రేక్షకులందరికీ నా మనవి, వీడియో నచ్చితే గనక ఖచ్చితంగా లైక్ చేయండి, మరో 10 మందికి షేర్ చేయండి. ఇంతకు ముందే బీజేపీలో ఉన్న జగన్ కోవర్టులు, వైఎస్ షర్మిల దగ్గర చేరిన జగన్ కోవర్టు, ఇలాంటివన్నీ బయటకు వచ్చాయి. ఈరోజు చెట్ట చివరగా ఇక జనసేనలోకి వెళ్లాల్సిన లేదా పవన్ కళ్యాణ్ దగ్గరకు పంపించి తమ అనుకున్న ప్లాన్ని అమలు చేయటం కోసం కొంతమందిని అక్కడికి నెట్టే విధంగా కొంతమందిని సెట్ చేసిన జగన్మోహన్ రెడ్డి ఇక ఆ కోవర్ట్ ఆపరేషన్ కూడా ఫెయిల్ అయిపోవటంతో ఇక డైరెక్ట్గా వాళ్ళనే పార్టీలోకి తీసుకోవటం మొదలుపెట్టాడు. మరి హరిరామ్ జోగయ్య కూడా ఏమన్నా వచ్చి వైసీపీలో చేరతాడేమో తెలియదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులన్నింటినీ త్వరితగతిని తేల్చేయాలని తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశాడు. అయినా కూడా పవన్ కళ్యాణ్ మీద ఎక్కి స్వారీ చేయటానికి నువ్వు 60 సీట్లు అయితేనే పొత్తుకు ఒప్పుకోవాలి, పొత్తుకి ఎలా ఒప్పుకోవాలి పవన్ కళ్యాణ్కి తెలియదు, హరిరామ్ జోగయ్య చెప్పాలా? లేదు, సీనియర్ని కాపులో ఒక కాపు నేత ఇలాగ అన్యాయం అయిపోతూ ఉంటే మేము చూస్తూ ఊరుకోలేక మేము సలహాలు చెబుతున్నాం అని అనుకున్నా కానీ చివరికి ఫైనల్గా డెసిషన్ తీసుకోవాల్సింది పవన్ కళ్యాణ్. అయినా కూడా వీళ్ళు హర్ట్ అయిపోతారు. అసలు ముద్రగడ పద్మనాభం ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్ళి మాట్లాడతాడు, జనసేనలో ఈ ముద్రగడ పద్మనాభం చేరతాడు అనే వార్తలు కూడా ఇబ్బడముబ్బడిగా బయటకు వచ్చేసాయి. అక్కడ లోకల్గా ఉన్న నాయకులు కూడా ముద్రగడ పద్మనాభం ఇంటికి తిరిగారు, జనసేనలో ఉన్న నాయకులు. ఇందులో మాత్రం వాస్తవం ఉంది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఏదో ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నట్టుగానే కనిపిస్తూనే ఉంది. తాము ఎన్ని గెలవగలమో అన్ని మాత్రమే తీసుకుంటాం అనే దాంట్లో కానీ, లేదా ఎక్కువ సీట్లన్నీ తీసుకుని మోయలేక చతికిల పడిపోతే అది తిరిగి వైసీపీకి లాభం చేకూరుతుంది అనే అంశంలో కానీ ఒకంత వెనకడుగు వేసి 24 సీట్లతోటి పవన్ కళ్యాణ్ సర్దుకున్నాడు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఒకంత పొత్తు ధర్మంలో తాము ఎంత మోయగలమో అంత భారాన్నే తీసుకున్నట్టుగా కనపడతానే ఉంది. కాకపోతే ఈ ముద్రగడ పద్మనాభాన్ని కానీ హరిరామ జోగయ్యని కానీ, ఎందుకంటే కాపు నేతల్లో వీళ్ళు ఉద్యమ నేతగా ఒకళ్ళ పేరు, ఆల్రెడీ ఒకసారి ఈ రాజకీయాల్లో ఉండి మంత్రి పదవి కూడా చేసిన హరిరామ జోగయ్య లాంటి సీనియర్ నాయకులు వీళ్ళందరూ వస్తే బాగుంటుందని ఎవరికైనా ఉంటుంది. ఎంత కాదనుకున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ ఏదో ఒక కుల ముద్రతోటి ఉన్నాయి. అలాగనే పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీ కానీ, ఆ ముందు చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ కానీ కాపు కుల ముద్ర వేసుకునే ఉన్నాయి. ఇక కాపు నాయకులు కానీ, కాపు ఈ కార్యకర్తలు కానీ ఎక్కువగా జనసేన వైపుకి ఆకర్షితులు అవుతూ ఉన్న తరుణంలో ఇట్లాంటి వాళ్ళందరినీ పంపించి అక్కడ ఒక కోవర్ట్ ఆపరేషన్ చేసి వైసీపీకో జగన్మోహన్ రెడ్డికో బాగా ఉపయోగపడే విధంగా చేద్దాం అనుకున్నాడు. మరి ముద్రగడ పద్మనాభం చానాళ్లుగా అంటే ఇంతకుముందు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఒక ఉద్యమం చేశాడు. అప్పుడు ఒక పెద్ద ఉపద్రవం రాబోయి ఆగిపోయింది. ఆ రైలు డ్రైవరు యొక్క చాకచక్యంతో చాలామంది ప్రాణాలు కాపాడబడ్డాయి. రైలు తగలబడకుండా ఆగింది. ఆయన మీద ఏదో కేసులు పెట్టారు. తర్వాత ఆయన బయటకు రాకుండా చుట్టూతా బ్యారికేడ్లు పెట్టారని ఆయన అలగటము, లేకపోతే తర్వాత కంచాలు కొట్టమంటం, ఇలాంటివన్నీ జరిగిపోయాయి. అన్నీ అయిపోయిన తర్వాత ముద్రగడ పద్మనాభం సైలెంట్గానే ఉంటున్నాడు. రాజకీయంగా ఎటువంటిది ఏం తీసుకోలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి మీద మాత్రం ఏమీ అనకుండానో, లేకపోతే ఏమన్నా అవసరమైతే జగన్మోహన్ రెడ్డికి పనికొచ్చే విధంగా లెటర్లు రిలీజ్ చేయటం కానీ, కాపు నాయకుల్ని కానీ కాపు సేన అనే పేరుతోటి పెట్టుకుని కొంతమంది కార్యకర్తలను పోగు చేసిన వాళ్ళందరినీ కానీ ఉద్రేకపరిచే విధంగాను, తాము అనుకున్న వైపుగా డ్రైవ్ చేసే విధంగాను ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే ముద్రగడ పద్మనాభానికి ఎనలేని ప్రేమ ఉంది అనేది ఈ రోజుతోటి బాగా పటాపంచలైపోయినట్టుగా, తేట తెల్లమైపోయినట్టుగా కనపడతా ఉంది. అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎందుకు వెళ్తాడు? వెళ్ళేది ఉంటే జగన్మోహన్ రెడ్డికి ముందే వెళ్ళుండేవాడు. ఇంతకు ముందే చాలా లీకులు కూడా వచ్చాయి, వైసీపీలో చేరబోతున్న ముద్రగడ పద్మనాభం అని. అలాంటి వ్యక్తి ఆగిపోయి ఇప్పుడు జనసేన వైపుకి రాబోయాడు ఎందుకు అని అంటే దాని వెనక ఏం ప్లాన్ ఉందో అది మాత్రం ఖచ్చితంగా అర్థం చేసుకుని తీరాల్సిందే. అన్ని ప్లాన్లు ఫెయిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కొత్త ప్లాన్ వేయటం మొదలుపెట్టారు. కాపు ఉద్యమ నేతగా ఈయన కానీ, హరిరామ్ జోగయ్య కానీ అండర్ కరెంట్గా మరేమన్నా చేసి పెడతారేమో. కాపు ఓట్లని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బదలాయించే విధంగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తారు అనే దాంట్లో ఏమాత్రం సంకోచం లేకుండా కనిపిస్తూ ఉంది. కాపులందరూ ఓట్లు వేస్తారనే అంతే, కాపులు మొత్తం ఏదో ఒక పార్టీకి అంటిపెట్టుకుని ఉంటారని కాదు. ఇటు టీడీపీలోనూ అటు వైసీపీలోనూ లేదు జనసేనకి కూడా వేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. పవన్ కళ్యాణ్ వాపోయాడు, కాపులందరూ ఓట్లేసుంటే నేను అసలు ఎందుకు ఓడిపోతాను అని. గత ఎన్నికల్లో కాపులు దరిదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓటు వేసినట్టుగా చాలామంది రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ ఓట్లన్నీ దూరం అవుతాయి అని కొంత ఇంటెలిజెన్స్ ద్వారా కానీ లేకపోతే ఇతరత్ర సర్వేల ద్వారా కానీ బయటపడుతున్న ఈ తరుణంలో అటు జనసేన టీడీపీ కూటమిని దెబ్బగొట్టే విధంగానో లేకపోతే వాళ్లలో ఉండి నష్టం పరిచే విధంగానో వీళ్ళని తయారు చేయాలనుకున్నాడు. ఇదేది కుదరకపోయేటప్పటికి ఇక డైరెక్ట్గా పార్టీలోకి తీసుకుని ఇక ఇప్పుడు వాళ్ళందరూ కాపు నాయకులందరూ ఇక కాపుల దగ్గరికి బయలుదేరతారు. మీరు జగన్మోహన్ రెడ్డికి ఓటేయండి, నేను అండర్ కరెంట్గా ఏమన్నా చేపిస్తాను, లేకపోతే ఇది పెట్టిస్తాను, అది చేపిస్తాను అనేది. ఈ 5 సంవత్సరాల్లో కాపులకు కానీ మిగతా ఏ కులాలకైనా సరే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అనంటే ఎంతసేపటికి నా ఎస్టీలు, నా బీసీలు, నా దళితులు అని గుండెలు బాదుకోవటం తప్ప చేసింది ఏమీ లేదు, కనపడతలేదు. అందరూ ఏదైనా ఒకటి పెట్టాడు అని అంటే ఓవరాల్గా ఎంతమందికి పనికొస్తుందో అంతమందికి కలిపే ఉంది కదా, ప్రత్యేకించి వీళ్ళకి ఏం లేదు కదా. మరి ఇప్పుడు ముద్రగడ పద్మనాభం ఏమి హామీలు ఇవ్వబోతున్నాడు? రేపు మేనిఫెస్టోలో కూడా జగన్మోహన్ రెడ్డి కాపుల్ని ఆకట్టుకోవడానికి ఏం పెడతాడు చూడాలి. ఎట్టకేలకు ముద్రగడ పద్మనాభం అనుకున్నట్టుగా సొంత గూటికి చేరినట్టయింది. మిథున్ రెడ్డి ఆయన్ని ఆహ్వానం బలికి తీసుకుని రావటానికి ఆయన ఇంటికి కూడా వెళ్ళాడు. ఇదే ఈరోజు కుండబద్దలు.